సండే అంటే ఫండే అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే వీకెండ్ నాగ్ సార్ అయితే గనక మాస్ లుక్ లో అదరగొట్టారనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి మరి ఈ రోజు టాప్ 6 లో మీరందరూ ఉన్నారు కాబట్టి విన్నర్ ప్రైజ్ ని నేను డిక్లేర్ చేస్తున్నానంటూ మొత్తానికి ఈ సీజన్ విన్నర్ ప్రైజ్ 50 లక్షలంటూ హోస్ట్ నాగార్జున గారు ప్రకటించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు విన్నర్ అవుతే వాళ్ళకి బంపర్ ఆఫర్ అన్నట్టు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ 50 లక్షలు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు నేను చెప్పిన పేరు వచ్చి ఏం చేస్తారనేది చెప్పాలి అంటూ నాగ్ సారు తెలియచేశారు. ఈ కిందలో భాగంగా ముందుగా భరణిని లేపి ఇక భరణి వచ్చి ఈ 50 లక్షలు నీకు ఇస్తే నువ్వు ఈ 50 లక్షలు ఎవరికి ఇస్తావు అంటే నేను డెమోను అలాగే ఇమాన్యుయల్ అంటూ చెప్పుకొచ్చి నేనైతే గనక ఇమాన్యుయల్కి 20 లక్షలు ఇస్తాను సార్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగానే డెమోన్ అయితే లేచాడు. అయితే డెమోన్ లేచి డెమోన్ మరి 50 లక్షల్లోనే రీతుకి గిఫ్ట్ కొని ఇవ్వాలంటే ఎంత పెట్టి కొనిస్తావంటే 5 లక్షలు సార్ అని చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో తను 5 లక్షలు గిఫ్ట్ ఇస్తావా బుర్ర పాడు అంటూ చెప్పుకొస్తున్నాడు ప్రోమోలో. ఇక ఇందులో భాగంగానే సంజనాని లేపి సంజన మరి 50 లక్షల్లోనే హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయో చెప్పు అంటే నేను ఇమాన్యుయల్కి అలాగే తనుజ వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఉంటుందేమో అనుకుంటున్నాను సార్, అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది సంజన. సో ఫైనల్ గా అయితే హోస్ట్ నాగార్జున గారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్నాని తీసుకొచ్చినట్టు తమన్నా కూడా మూవీ ప్రమోషన్ లో భాగంగా సందడి చేశారనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.